ఎవరు చెప్పారు హౌస్ఫుల్ బోర్డ్స్ సినిమా థియేటర్స్కే ఉంటాయని? బిర్యానీ ఫ్యాక్టరీలకు కూడా ఉంటాయండి హౌస్ఫుల్ బోర్డ్స్. మేము అసలు ఎప్పటి నుంచి ట్రై చేస్తున్నాం తెలుసా? బై ద వే, హలో హాయ్ నమస్తే అందరికీ, దిస్ ఇస్ దీప్తి అండ్ వెల్కమ్ టు దిస్ యమ్మియెస్ట్ ఎపిసోడ్. ప్రస్తుతం మేము తెల్లాపూర్ గోపన్నపల్లి రోడ్లో ఉన్నటువంటి MRCB బిర్యానీ ఫ్యాక్టరీకి వచ్చేసామన్నమాట. జనాలు ఎక్కడెక్కడెక్కడి నుంచో ఇక్కడికి వస్తున్నారు. అసలు ఇక్కడ ఫుడ్ అంతా యమ్ముగా ఉంటుంది. ఏం చేస్తున్నారు, ఎలా చూపించాలి అని ఎన్నిసార్లు అన్నా సరే, ఇప్పుడు మేము చాలా బిజీ ఉన్నాం, ఇప్పుడు కుదరదండి అని హౌస్ఫుల్ బోర్డ్ పెట్టిన వాళ్ళు ఫైనల్లీ వి ఆర్ లక్కీ ఎనఫ్ టు కమ్ హియర్ అండ్ సీ వాట్ ఈస్ ఆల్ హ్యాపెనింగ్. సో ఈ బిర్యానీ ఫ్యాక్టరీ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ మనకి 300 రకాల బిర్యానీలు అవైలబుల్గా ఉన్నాయి. ఒక సివిల్ ఇంజనీర్, అది కూడా అన్ఎంప్లాయ్మెంట్లో ఉన్న టైంలో ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అని ఒక ఆలోచనతో స్టార్ట్ చేసినటువంటి ఈ MRCB బిర్యానీ ఫ్యాక్టరీ ఇప్పుడు నెంబర్ ఆఫ్ బ్రాంచెస్, 1500 మంది కుటుంబాలు ఈ MRCBని బేస్ చేసుకొని జీవిస్తున్నారు అని అంటే ఏమాత్రం అతిశయం కాదు. మరి ఈ కొత్త బ్రాంచ్ స్పెషాలిటీ ఏంటి, ఇక్కడ ఫుడ్ ఏ రకంగా ఉంటుంది, ఏమేమి అవైలబుల్గా ఉన్నాయి, అన్నీ డైరెక్ట్గా మనం కూడా లోపలికి వెళ్ళి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కమాన్. హలో అండి, నమస్తే. అసు గారు బాగున్నారా? సో ది మ్యాన్ బిహైండ్ మోడల్ రైతు చికెన్ బజార్ బిర్యానీ ఫ్యాక్టరీ, వాసుదేవరావు గారు. హలో వాసు గారు, ఎలా ఉన్నారు? అంతా బాగున్నాం అండి. ఇక్కడ MRCB బిర్యానీ ఫ్యాక్టరీ గోపనపల్లి తెల్లాపూర్ రోడ్లో కొత్తగా పెట్టాము. మీరు వచ్చినందుకు చాలా సంతోషం, హ్యాపీ. మీ ద్వారా మాకు కొంచెం పబ్లిక్కి మెసేజ్ వెళ్ళాలని కోరుకుంటున్నాం. సార్, బేసికల్గా అసలు స్టార్ట్ చేసే ముందు మోడల్ రైతు చికెన్ బజార్ MRCB పేరు ఎలా వచ్చిందో చెప్పండి. 1990లో మన హౌసింగ్ బోర్డు రైతు బజార్ ఉండేది. ఆ రైతు బజార్ పక్కనే మేము ఈ సబ్జెక్టును, ఈ కాన్సెప్ట్ను స్టార్ట్ చేసాము. అయితే దానికి రైతు బజార్ పక్కకున్నాం కదా అని రైతు బజార్కు రిలేటెడ్గా ఉండాలని మోడల్ రైతు చికెన్ బజార్ అని పెట్టాము. అయితే ఆ మదర్ నేమ్ లాంగ్ ఉందని చెప్పి దాని అబ్రివేషన్ కట్ చేసి MRCB అని చేసాము. అది నేషనల్ లెవెల్ రిజిస్టర్డ్. అది MRCB. అది MRCB నాన్ వెజ్ సూపర్ మార్కెట్ అయింది, MRCB బిర్యానీ ఫ్యాక్టరీ అయింది, MRCB రెస్టారెంట్స్ అయినాయి. ఇట్లా MRCB స్ప్రెడ్ అయ్యి ఫుడ్ చైన్ ఇంకెంత ఎదుగుతుందో, ఇంకా ఎదగాలి అని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక్కసారి మీ MRCB బిర్యానీ ఫ్యాక్టరీని అలా పార్ట్ బై పార్ట్ ఎక్కడేం జరుగుతుందో చూపించేస్తారా మాకు? ఖచ్చితంగా చూపిస్తామండి. వెల్కమ్, స్వాగతం. థ్యాంక్ యూ. పదండి. సో ఫస్ట్ ఏ సెగ్మెంట్ నుంచి స్టార్ట్ చేస్తామో చెప్పండి. అంటే MRCB అనేది నాన్ వెజ్ సూపర్ మార్కెట్. జస్ట్ లైక్ అన్ని రకాలు ఒకే చోట నాన్ వెజ్ కానీ వెజ్ కానీ పొందుపరిచి కస్టమర్లకు అందించే కాన్సెప్ట్ అనేది 1990లో స్టార్ట్ చేశాము. అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగానే తందూరి డిపార్ట్మెంట్ నుంచి స్టార్ట్ చేద్దాము. పర్ఫెక్ట్. ఇది తందూరి డిపార్ట్మెంట్లో లైవ్ ఇస్తాము. ఓకే. అంటే బిఫోర్ అనేది చేయం, అసలు చేయరు. కస్టమర్ ఎప్పుడైతే ఆర్డర్ ప్లేస్ చేస్తాడో తనకు కావాల్సిన ఐటమ్ను మన తందూరి మాస్టర్, అసిస్టెంట్ ఇద్దరు కలిసి స్టార్ట్ చేస్తారు. కస్టమర్ చూస్తుండగానే వాళ్ళ కళ్ళ ముందట చేసి వాళ్ళకి సర్వ్ చేస్తూ ఉంటాం. పార్సల్ అంటే పార్సల్, రెస్టారెంట్లో అయితే రెస్టారెంట్, డ్రైవిన్ అంటే డ్రైవిన్. ఓహో, ఇక్కడే చేసి ఇంకా అసలు వచ్చిన క్లయింట్ ఎక్కడైనా సరే ఎంజాయ్ చేస్తూ ఆస్వాదించవచ్చు అనమాట టేస్ట్ని. 3 యాంగిల్స్లో సర్వీస్ ఉంటుంది. వన్ ఈజ్ ద AC అండ్ నాన్ AC ఉంటుంది. ఓకే. సెకండ్ వన్ పార్సల్, థర్డ్ వన్ డ్రైవింగ్. కార్లో కూర్చున్న వాళ్ళకి సర్వీస్ చేస్తారు. డైరెక్ట్గా అక్కడే కూర్చొని తినచ్చు హ్యాపీగా. సో ఇప్పుడు మాకేం చేయిస్తున్నారు అది చెప్పండి ఫస్ట్. తందూరి డిపార్ట్మెంట్లో ఒక 20 వెరైటీస్ ఉంటాయి. దాంట్లో ఇప్పుడు మీకు చూపించేది చికెన్ టిక్కాను, తంగిడి కబాబ్. తంగిడి కబాబ్ అండ్ చికెన్ టిక్కా, ఇవి మీ సిగ్నేచర్ డిషెసా MRCBలో? ఓకే. సో ఈసారి మీరు ఎప్పుడైనా MRCBని విజిట్ చేయాలి అని అనుకుంటే తంగిడి కబాబ్ అండ్ చికెన్ టిక్కా, ఈ రెండు తండూరులో స్పెషల్స్ అంట. సో మీరు డెఫినెట్లీ అవి ట్రై చేసి తీరాలి. మీన్వైల్ అవి ఎలా ఉన్నాయో? రెగ్యులర్గా ఉన్న వాటిలో ఇవి స్పెషల్. బ్యాకింగ్లో ఉన్నాయి, పౌజ్ పిట్ట కూడా ఉన్నది. అదే వాటి గురించి లోపలికి ఇంకా మనం చాలా మాట్లాడుకోవాలి. చెప్తున్నా, అది కూడా తందూరి ఉంది. పౌజ్ పిట్ట తందూరి ఉన్నది. తర్వాత ఈ పన్నీర్ టిక్కా ఉంటుంది. ఇంకా మన
పీతల తందూరి కూడా ఉంటుంది, ప్లస్ రొయ్యల తందూరి ఉంటుంది, చేప బోన్లెస్తో చేప తందూరి అంటే ఈ ఎక్కువ కనపడేటివి చికెన్ టిక్కా, మలై కబాబ్, తందూరి ఫుల్ బర్డ్, చికెన్ వింగ్స్ ఎక్కువగా సేల్ అవుతాయి కాబట్టి అది మనకు కనిపిస్తాయి. ఈ కనిపించని ఇంతకుముందు చెప్పినవి అయితే ఉన్నాయో కనిపించనివి అవి చాలా హైలైట్గా ఉంటాయి. ఇంకా సూపర్ హైలైట్ ఉంటాయా? ఏది హైలైట్ ఉండదు. ఆ హైలైట్ పేరు వినే అసలు ఒకసారి ఇక్కడ టేస్ట్ ఎలా ఉంటుంది అని చూడడానికి వచ్చేసాం మేము. సో మీరు 1 by 1 చూపించండి, అన్నీ చేయడానికి కుదరదు కాబట్టి ఇక్కడ ఎక్కువగా వెళ్ళేవి తంగడి కబాబ్ అండ్ చికెన్ తండూరి, చికెన్ టిక్కా. సో ఇవి ఫస్ట్ చేసేద్దాము, చూసేద్దాం ఎలా చేస్తారో, దాని తర్వాత లోపలికి వెళ్దాం. ఇందాక ఆయన చెప్పినట్లుగా నాన్ వెజ్ సూపర్ మార్కెటే ఇది కాబట్టి లేనిది లేదు ఇక్కడ. సో జస్ట్ గివ్ ఇట్ అ షాట్. రెడీమేడ్ స్పైసెస్ అనేది వాడము. మనం నెంబర్ 1 క్వాలిటీ ఉన్నటువంటి ఇలాచి కావచ్చు, చెక్క కావచ్చు, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, మసాలా, స్పైసెస్ అన్ని ఒరిజినల్ తీసుకొచ్చి మేమే ఇక్కడ వాటిని గ్రైండ్ చేసి అప్లై చేస్తాం. సో మీ స్టైల్లో ఉంటుంది మసాలా, ఆ మసాలాకి ఎక్కువ డిమాండ్. ఆ ఒరిజినల్ స్పైసెస్ అనేది చాలా వరకు 99% వాడరు. రెడీమేడ్ ఇన్స్టాంట్గా తొందరగా అయిపోతుంది, ఈజీ ఉంటుంది అనే టైప్లో వాడతారు. కానీ మనం దానికి ఛాన్స్ ఇవ్వం. అన్ని ఒరిజినల్ స్పైసెస్ తీసుకొచ్చి హోల్ స్పైసెస్ తీసుకొచ్చి మేమే గ్రైండ్ చేసుకొని అప్లై చేస్తూ ఉంటాం. సో బేసికల్గా వాసు గారు మీకు కూడా ఎలా కుక్ చేయాలి ఏంటి అన్నది అసలు తెలుసా? అంటే ప్రతి దాంట్లో తెలుసు. మీరు కుక్ చేస్తారా అప్పుడప్పుడు? బేసికల్గా కుకింగ్ చేయలేదు. ఈ కాన్సెప్ట్లో దిగినాక మనం చెఫ్స్ చేస్తుంటే మనం చూడడం, మనం నేర్చుకోవడం, అవసరం అనుకుంటే ఒక టైంలో చెఫ్ రాకపోతే మనం కూడా కుక్ చేయడం, అది కూడా జరిగిందా? సో మీరైతే బాగా ఏం కుక్ చేస్తారు చెప్పండి? నేను చికెన్ ఐటమ్స్ చేస్తాను, ఎక్కువ వరకు చికెన్ ఐటమ్స్ చేస్తాను. సూపర్. అసలు ఈవెన్ దో ఇప్పుడు కూడా స్టిల్లో నేను సర్వ్ చేస్తూ ఉంటాను కస్టమర్లకి. బిర్యానీ ప్యాకింగ్ అంటే నేనే చేస్తూ ఉంటాను. బిర్యానీ పార్సల్ ప్యాకింగ్ అంటే అసలు ఓనరు అన్న ఫీలింగ్ కాకుండా మీరు కూడా కలిసి మీ టీంతో పనిచేస్తారనమాట. ఫౌండర్ కమ్ చైర్మన్ కమ్ ఆల్సో 24/7 ఎనీ టైమ్ అవైలబుల్ పర్సన్ కూడా కదా. ఎవరు రాకపోయినా ఆ డ్యూటీ మీరు చేస్తారు అంటున్నారు కదా. మరి 15 hours ఉంటారు ఇక్కడ. సో అదే మీ MRCB సక్సెస్కి కారణం అనుకోవాలా? మనం 1990లో స్టార్ట్ చేసినప్పుడు సింగిల్గా స్టార్ట్ చేసాము. ఇవాళ మనకి చెప్పకుండా మనకి 100 outlets ఉన్నాయి. వండర్ఫుల్, సూపర్. మన కింద అంటే మనం ఇచ్చింది అఫీషియల్గా 50 అయినా కూడా అన్అఫీషియల్గా మన సారే కదా, మన వాళ్ళే కదా అని మన వరంగల్లో ఉన్న వాళ్ళందరూ పెట్టారు. మాది ప్రాపర్ వరంగల్. అయితే అక్కడ తెలిసిన వాళ్ళం కాబట్టి మనం అడగకుండానే డైరెక్ట్ MRCB అనే బోర్డు పెట్టుకోవడం, వాళ్ళ జీవనోపాధి చేసుకోవడం జరుగుతుంది. సో మీరు సర్వైవ్ అవ్వడమే కాకుండా ఇంకా చాలా మందికి కూడా ఉపాధి అవకాశాలు కల్పించారు. సుమారుగా 1500 కుటుంబాలు వస్తున్నాయి. ఎక్సలెంట్ అండి, అసలు సూపర్. అసలు మీకు ఎట్లా స్టార్ట్ అయింది ఇది స్టార్ట్ చేయాలి MRCB అనేది? అంటే జనరల్ నేను అన్ఎంప్లాయిడ్ సివిల్ ఇంజనీర్. నేను అన్ఎంప్లాయిడ్ సివిల్ ఇంజనీర్. ఓకే. అప్పుడు 1990లో జాబ్ కూడా వచ్చింది, కొనసాగితే టెంపరీ జాబ్ వచ్చింది. ఆ టైంలో ఎందుకో నాకు బిజినెస్ చేయాలన్న ఇంట్రెస్ట్ చాలా ఉండే, దాన్ని బేస్ చేసుకొని ఈ ఫీల్డ్లో దిగాను. సూపర్. అసలు అంటే మనం అంటూ కొంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, మన జీవనోపాధి కావాలి అంటే ఇండిపెండెన్స్ ఉండాలనేది మైండ్లో ఎక్కువ. దాన్ని బేస్ చేసుకొని ఈ లైన్ సెలెక్షన్ చేసుకున్నాను. ఇది ఆటోమేటిక్గా రావడం బ్రాండింగ్ అయిపోయింది. మన కింద కొంత అంటే ఒక 50 members అఫీషియల్గా బ్రాండ్ తీసుకొని నడిపిస్తున్నారు. MRCB అనేది బ్రాండ్ మార్కెట్లో. అసలు MRCB అనే టైటిల్ని ఎలా ఫిక్స్ చేసుకున్నారు, ఈ విశేషాలన్నీ, MRCBని స్టార్ట్ చేసిన తర్వాత ఎదుర్కొన్న ఛాలెంజెస్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ముందర ఆయన చెప్తున్నారే కానీ ఆ కబాబ్ వాసనలకి నా మైండ్ అటే వెళ్ళిపోతుంది. ఒకసారి ఇక్కడ కబాబ్ ఏ స్టైల్లో చేస్తారో చూద్దాం పదండి. MRCB బిర్యానీ ఫ్యాక్టరీలో టేస్ట్ ఇంత బాగుండడానికి కారణం వీళ్ళ కిచెన్ ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారు, ఎంత ఫ్రెష్ ప్రోడక్ట్స్ వాడుతున్నారు, ఇవన్నీ కూడా వాసు గారిని డైరెక్ట్గా ఇవాళ అడిగేద్దామని వచ్చాం. సో ఇదంతా కిచెన్ ఏరియా అనమాట ఇప్పుడు మీరు చూస్తున్నది. వాసు గారు ఏంటి ఇంత పెద్ద పెద్ద డేషాలు ఇన్ని పెట్టారు? ఒక చిన్న మాట మీకు చెప్పాలి. ఇది గోపన్పల్లి తెల్లాపూర్ రోడ్లో కొత్తగా అంటే 31 డిసెంబర్ నాడు ఈ కిచెన్ ఓపెన్ చేశాము. ఈ కిచెన్ ఉద్దేశం ఏంటంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఉండాలి. అంటే హైదరాబాద్ సిటీలో ప్రప్రథమంగా సీ త్రూ కిచెన్ అంటే కస్టమర్లు కూడా చూసే విధంగా వాళ్ళకి కనిపించాలని
ప్రతి ఐటమ్ మనం చేసేది మేక్ చేసేది కూడా వాళ్ళ కళ్ళతో చూసి వాళ్ళకి కావాల్సిన ఐటమ్ పిక్ చేసుకొని తీసుకుపోయే విధంగా ఉండాలని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో పెట్టాము. కంప్లీట్ టోటల్గా 99% స్టెయిన్లెస్ స్టీల్. ఫుడ్కి ఆ స్టీల్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. హైజీనిక్ కండిషన్లో ఉండాలంటే స్టీల్ మెటీరియల్ ఎక్కువ ఉండాలి. అది సుమారుగా ఒక 1500 SFTలో కిచెన్ డిజైన్ చేశాము. ఇక్కడ చూస్తున్నటువంటి హండీలన్నీ బిర్యానీ హండీస్. అంటే ఇక్కడ ఏమేమి స్పెషల్ బిర్యానీ మండీస్ ఉంటాయి చెప్పండి? ఇంకా 300 రకాలు ఉన్నాయి. 300 రకాల బిర్యానీలు, అమ్మ బాబోయ్! ఈ 300 రకాలు అన్ని స్పెషల్ అయిన, ఒకటి తక్కువ ఎక్కువ అనేది ఏమి ఉండదు. 300 రకాల బిర్యానీలు ఎక్కడ వినను కూడా వినలేదండి. అందులో స్పెషల్గా మనకు దొరికే ఐటమ్స్ మార్కెట్లో చూస్తున్నారు కదా. చికెన్ అంటే మటన్, నాటుకోడి ఇలాంటివన్నీ దొరుకుతాయి, రెగ్యులర్ అంతటా దొరుకుతాయి. కానీ ఎక్కడ దొరకని కూడా మన ఎంఆర్సిబి బిర్యానీ ఫ్యాక్టరీలో కొత్త బ్రాంచ్లో ఈము, టర్కీ, ర్యాబిట్, పీతలు ఇలాంటివి కూడా దొరుకుతాయి. ఈము బిర్యానీ, టర్కీ బర్డ్ బిర్యానీ, పీతల బిర్యానీ, ర్యాబిట్ బిర్యానీ. ఎంఆర్సిబి అని ఎందుకు పెట్టారో నాకు తెలియదు కానివ్వండి. నాన్ వెజ్ ఫ్యాక్టరీ అని పెడితే అది పర్ఫెక్ట్గా ఉంటుంది మీకు. మొదలు అదే, ఇప్పుడు ఇది బిర్యానీ ఫ్యాక్టరీ అని పెట్టాం కానీ ఇంతకుముందు ఎంఆర్సిబి నాన్ వెజ్ సూపర్ మార్కెట్ ఇది. ఇంతకుముందు ఇక్కడ బిర్యానీ ఫ్యాక్టరీ అనేది ఏంటంటే బిర్యానీ హైలైట్ చేసేసి, అంతకుముందు ఎప్పుడు కూడా బిర్యానీ హైలైట్ ఉంటుంది, దానికి కొత్త వర్డ్ తీసుకొద్దామని బిర్యానీ ఫ్యాక్టరీ అని పెట్టాము. సూపర్. అసలు దీనికంటే ముందు ఎంఆర్సిబి నాన్ వెజ్ ఫ్యాక్టరీ, నాన్ వెజ్ సూపర్ మార్కెట్. ఎంఆర్సిబి నాన్ వెజ్ సూపర్ మార్కెట్ ఇది. ఇక్కడ కొత్త బ్రాంచ్ ఎంఆర్సిబి బిర్యానీ ఫ్యాక్టరీ గోపనపల్లి, తెల్లాపూర్ రోడ్లో పెట్టాము. డ్రైవ్ ఇన్, టేక్ అవే అండ్ ఈట్ అవే, ఏసీ, నాన్ ఏసీ, స్పోర్ట్స్ ఆల్సో అవైలబుల్. అన్ని రకాలు ఒకే చోట ఒకే గ్రౌండ్లో 1 acre ల్యాండ్లో డిజైన్ చేశాం. ఇది నాకు తెలిసి హైదరాబాద్లో ఫస్ట్ కాన్సెప్ట్ అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ నిజంగానే. సీ త్రూ కిచెన్ ఏంటి, స్టెయిన్లెస్ స్టీల్ ఎక్విప్మెంట్ ఏంటి, నిజంగానే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. 100 feet లెంత్లో కిచెన్ ఉంటుందండి. మీకు గ్లాస్, టఫ్ అండ్ గ్లాస్తో ఓపెన్ కిచెన్. అందరు కూడా కస్టమర్ కూడా వచ్చిన కార్లో వచ్చే వాళ్ళందరూ కూడా ఇక్కడ నిలబడి ఇక్కడ మా మాస్టర్లు కుక్ చేసే ఐటమ్స్ చూస్తారు. చూసి వాళ్ళకి కావాల్సింది కూడా పిక్ చేసుకుంటారు. అది వాళ్ళ కంటితో చూసినటువంటి ఐటమ్ తీసుకెళ్ళి తిన్నప్పుడు వాళ్ళకు ఉండే ఆనందం వర్ణనాతీతం. నాకు తెలిసినంత వరకు అయితే మాకు కూడా ఒక డ్రైవింగ్ ఫోర్స్ అన్నమాట మీకు కూడా. సరే, అసలు వచ్చినప్పటి నుంచి మీ చెఫ్లు, మీ టీము నాన్ స్టాప్ చేస్తూనే ఉన్నారు. ఆర్డర్ల మీద ఆర్డర్లు వస్తూనే ఉన్నాయి. ఒకసారి చూపిద్దామా ఏం చేస్తున్నారు, ఏం స్పెషల్స్ చేస్తున్నారు? టిక్కా వేపుడు అని చేసాము. ఇంట్లో లాగా వేపుడు, టిక్కా వేపుడు అని ఉంటుంది. పన్నీర్ టిక్కా అండ్ పన్నీర్ ఫ్రై, పన్నీర్ రోస్ట్, పన్నీర్ వేపుడు, ఇట్లా 10 రకాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు పన్నీర్ వేపుడు అనేది ఒక ఐటమ్ మీరు టేస్ట్ చేయాలి. ఇది పన్నీర్ వేపుడు. మన ప్రతి ఇంట్లో కూడా ఒరిజినల్ స్పైసెస్, మన పాత్రలలో అమ్మ బామ్మలు చేసినటువంటి వంటలు లాంటి వంట పన్నీర్ వేపుడు. మీరు టేస్ట్ చేసి చూసి చెప్పాలి దీని గురించి. డెఫినెట్లీ. టూత్ పిక్స్ అంటే పన్నీర్ టిక్కా మసాలా, పన్నీర్ టిక్కా, పన్నీర్ కబాబ్ ఇలాంటివి మనకు తెలుసు, కానీ ఆథెంటిక్ పన్నీర్ వేపుడు, అది కూడా ఒక బిర్యానీ ఫ్యాక్టరీలో. పల్లెటూరు, ఒక మాట చెప్పాలంటే పల్లెటూరులలో మన అమ్మ బాబు, నానమ్మలు, తాతమ్మలు అలా వాళ్ళు చేసినటువంటి స్పైసెస్ ఇవి. ఎవరు చెప్పారు సార్ నాన్ వెజ్ లేకపోతే వెజ్ బాగోదని? అద్భుతం. వెజ్ కూడా ఇక్కడ స్పైసెస్ సూపర్ అంటే సూపర్. నిజంగానే వేపుడు కూరలాగా ఏమీ నంచుకోకుండా, ఏమీ లేకుండా ఇది మొత్తం ఖాళీ చేసేయచ్చు. మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. మీరు ఎంతో మందిని చూసుంటారు, ఎన్నో వంటలు చూసుంటారు, దీనికి వాటికి ఎంత? చాలా తేడా ఉంది. పన్నీర్ వేపుడు అనేది ఫస్ట్ టైం జీవితంలో వింటున్నాను. నాకు తెలియదు ఈ వంట ఉంటుందని. అండ్ సెకండ్ టైం నేను ఒక మాట మాట్లాడి 4 ముక్కలు తింటుంటేనే మీకు అర్థమవుతుంది ఎంత బాగుంది అనేది. నిజంగా చాలా 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 టేస్టీగా ఉంది. మీరు డెఫినెట్లీ ట్రై చేయాలి. ఇది ఒక స్నాక్ ఐటెంలో అయినా సరే, ఆరెల్స్ యూ కెన్ ఆల్సో హ్యావ్ ఇట్ ఇన్ బిర్యానీ. బట్ చాలా 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 బాగుంది. ఎంఆర్సిబి బిర్యానీ ఫ్యాక్టరీ అట్ తెల్లాపూర్ రోడ్ మీరు తప్పకుండా విజిట్ చేయాలి. అండ్ నాన్ వెజిటేరియన్స్కే కాదు, వెజ్ కూడా ఇక్కడ ఆప్షన్స్ చాలా ఉన్నాయి. ఈ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్నటువంటి కిచెనే కాకుండా, ఇన్ని రకాల వంటలే కాకుండా, దీనన్నిటికీ బేస్ వాటర్. వాటర్ అనేది
100% యూసేజ్ అది. అయితే మామూలుగా ఏంటంటే జనరల్ కామన్ వాటర్ వాడతారు అందరు. మేము అలా కాకుండా ఈసారి మినరల్ వాటర్ యూనిట్ ఒకటి పెట్టాము. గంటకు 1000 లీటర్లు ఇస్తుంది యూనిట్ తీసుకున్నాము మినరల్ వాటర్. ఆ మినరల్ వాటర్తో కుకింగే కాకుండా కుకింగ్ సంబంధించిన ఐటమ్స్ ఉంటాయి కదా, చికెన్ కావచ్చు లేకపోతే రైస్ కావచ్చు, అవన్నీ క్లీనింగ్ కూడా వాడుతాం. ఆ మినరల్ వాటర్తోనే కడిగేసేసి ఆ ఐటమ్ను మళ్ళీ కుక్ చేస్తాము. మినరల్ వాటర్తో కుకింగ్ మనకి తెలుసు, కానీ మినరల్ వాటర్తో క్లీనింగ్ కూడా చేస్తారు ఎంఆర్సిబి చికెన్ ఫ్యాక్టరీలో, చికెన్ బిర్యానీ ఫ్యాక్టరీలో. నాకు తెలిసింది మొదటిది మన హైదరాబాద్ సిటీలో. ఇన్ని 5 స్టార్ హోటల్స్ ఉన్నా కూడా ఎవరు అది సాహసం చేయలేదు ఇంతవరకు. ఇది ఎంఆర్సిబి బిర్యానీ ఫ్యాక్టరీ తెల్లపూర్ కొత్త బ్రాంచ్లో మాత్రం అది దాంతో స్టార్ట్ చేశాము. ప్రతిదీ కూడా కుకింగ్ అండ్ క్లీనింగ్ మినరల్ వాటరే వాడతాం. సార్, కుకింగ్ అండ్ క్లీనింగ్ మినరల్ వాటర్ వాడితే రేట్ ఎక్కువైపోయి వచ్చిన కస్టమర్ల మీద రేట్ ఎంత వేసిస్తారా? అట్లేం లేదు, రేట్ అస్సలు పెంచము. కాకపోతే సేల్స్ పెంచుకుంటాం. సేల్స్ అనేది పెంచుకున్నప్పుడు అది మాకు కవర్ అయిపోతుంది. అది మన ఇంటెన్షన్. అది సేల్స్ పెంచుకున్నప్పుడు ఇలాంటి అన్ని ఎక్స్పెన్సివ్ కాస్టింగ్ అంతా మాకు అందులో వర్కౌట్ అవుతాయి. ఓకే, మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే సేల్స్ పెంచుకోవాలి. అంటే ఎందుకు సార్ క్లీనింగ్కి కుకింగ్కి రెండు కలిపి మినరల్ వాటరే వాడాలని ఎందుకు పెట్టుకున్నారు? జనరల్ వాటర్, బోర్ వాటర్ కావచ్చు, లేదంటే నల్ వాటర్ కావచ్చు, దాంట్లో కొన్ని మనకి తెలియని కనిపించినటువంటి అవి ఉంటాయి, మైక్రో ఎలిమెంట్స్ ఉంటాయి. వాటి వల్ల కూడా కొంచెం ఇబ్బంది కలిగే ఛాన్సెస్ ఉంటాయి. సరే, అది కూడా మనం క్లీనింగ్ కూడా మినరల్ వాటర్ వాడితే ఇంకా బాగుంటుంది కదా. ఇన్ని రకాల అంటే ఇంత ఎక్స్పెన్సివ్ కాస్ట్లీ పెట్టాము, ఇంత హైజీనిక్ ఫుడ్ ఇస్తున్నాము, ఇంత టేస్ట్ ఫుడ్ ఇస్తున్నాము, ఇన్ని రకాలు ఇచ్చినప్పుడు ఆ ఒక్కటి కూడా మనం సాహసం చేస్తే బాగుంటుంది అనే కాడికి ఆ డిసిజన్ తీసుకున్నాము. సరే, ఇప్పుడు బేసికల్గా హైజీనిక్ వాటర్తోనే క్లీన్ చేస్తున్నారు, కుక్ చేస్తున్నారు, మినరల్ వాటర్తోనే చేస్తున్నారు. కిచెన్ చాలా క్లీన్ ఉంది నిజంగా. ఓపెన్ కిచెన్, సీత్రూ కిచెన్ పెట్టాలంటే చాలా ధైర్యం ఉండాలి, గట్స్ ఉండాలి. బట్ మీరు అది చేస్తున్నారు అంటే ట్రాన్స్పరెంట్గా పబ్లిక్కి చూపిస్తున్నారు. ఒక్క మాట నిజాయితీగా చెప్పండి సార్, ఇక్కడ అన్ని రకాల నాన్ వెజ్ అవైలబుల్ అని చెప్తున్నారు. ఈము, కంజుపిట్ట, ర్యాబెట్, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. కస్టమర్ ఆర్డర్ ఇస్తే మీరు ఆర్డర్ తీసుకొని తయారు చేయాలి అని అంటే మీ దగ్గర కొంత నిలవ ఉంటుందా? 70% కుక్ చేసి మిగిలింది కస్టమర్ ఆర్డర్ ఇచ్చాక కుక్ చేస్తారా? ఎందుకంటే అందరికీ బయట ఫుడ్ అని అంటే ఒక చిన్న భయం ఉంటుంది, అమ్మో వీళ్ళు ఫ్రెష్ నాన్ వెజ్ వాడతారా వాడరా అని. మీ దగ్గర ఏంటి అలవాటు, ఆనెస్ట్గా చెప్పండి. రా మెటీరియల్ ఏదైనా కూడా రెగ్యులర్గా ఉండేటన్నీ డైలీ ప్రొక్యూర్ చేసుకుంటాం. ఇక సీ ఫుడ్స్ అంటే ఎక్కడైనా ఏ హోటల్ అయినా కూడా 1-2 డేస్ బిఫోర్ స్టోర్ చేసుకోవాల్సిందే. ఫ్రాన్స్ అన్నా, ఫిష్ అన్నా, క్రాబ్ అన్నా, ఇలాంటివన్నీ 1-2 డేస్ చిల్లింగ్ చేసుకోవాల్సిందే. అవి రిమైనింగ్ ఆల్ రా నాన్ వెజ్ ఫుడ్స్ అనేది డైలీ మార్నింగ్ ప్రొక్యూర్ చేసుకుంటాం. వాటన్నిటి కొంత లిమిటెడ్ మ్యారినేట్ చేసుకుంటాం, మ్యారినేట్ చేసి పెట్టుకుంటాం. డైలీ మనకు తెలుస్తుంది ఎంత మూవ్ అవుతుంది, ఎంత మూవ్ అవ్వట్లేదు. ఆ మూవ్ అయినంత వరకు ఆ రా మెటీరియల్, ఫ్రెష్గా వచ్చినటువంటి రా మెటీరియల్ మసాలా మ్యారినేట్ చేసుకొని పెట్టేస్తాం. అది 1-3-4 అవర్స్ మ్యారినేట్ అయిందంటే ఇంకా కుకింగ్ అది టేస్ట్, ఫ్లేవర్ పెరుగుతూ ఉంటుంది. అవును, భయంకరంగా పెరుగుతూ ఉంటుంది. అది ఆ టైప్ మెయింటైన్ చేస్తూ ఉంటాం. కాబట్టి మేము బిఫోర్ తీసుకొచ్చి పెట్టి నిలబెట్టుకునేంత లేదు. ఈ సీ3 కిచెన్కి తగ్గట్టుగానే మేము కూడా అవన్నీ పాటిస్తున్నాం. కొద్దిగా కష్టమైనా కూడా పాటిస్తున్నాం. యాక్చువల్లీ కష్టమే, బట్ స్టిల్ మీరు పాటిస్తాను అని చెప్తున్నారు. సార్, మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్రజల హెల్త్, ఫుడ్ అంటే ప్రజల హెల్త్తో మీరు చేస్తున్నటువంటి బిజినెస్. ఆయిల్స్ దగ్గరే కానీ నాన్ వెజ్ మీరు ప్రొక్యూర్ చేసుకోవడం దగ్గర నుంచి ఎంత క్వాలిటీ వాడతారు సార్? బికాస్ ఒక నానుడు ఏంటంటే మిగిలిపోయిన నాన్ వెజ్, పాడైపోయిన నాన్ వెజ్ వీళ్ళు తీసుకొచ్చేసేసి బయట చేసేస్తారు, అందుకని బయట ఫుడ్లు తినకూడదు అని అంటారు. ఆ విషయానికి సంబంధించి ఒక క్లారిటీ మా ఆడియన్స్కి ఇవ్వండి. 99% మిగలకుండా చూసుకుంటాం. అయితే 1-2%, ఒక 5% మీ ఎప్పుడన్నా ఒక టైంలో మిగులుతాయి. అయితే అంతవరకు రాకుండా ఒక 5% మిగిలేంత వరకు అయితే ఓకే. అంతకంటే ఎక్కువ రాకుండా మేము ముందే జాగ్రత్త పడతాం. ఇది లైవ్ కిచెన్ కాబట్టి లైవ్ అప్పుడప్పుడు చేస్తూ ఉంటాం. కాబట్టి ఆ మిగిలిన ఏదైతే 2-5% ఉంటే మేము అందరం నైట్లో తిని ఎంజాయ్ చేస్తాం. స్టాఫ్ మీ అందరం తిని ఎంజాయ్ చేస్తాం. ఇంకొక మాట మీకు చెప్తున్నాను, ఈ ఫుడ్ని ఇంత రేంజ్లో తీసుకుపోవాలని ఆలోచన ఏంటంటే మనం ఎలా తింటామో అనేది ఒక క్వశ్చన్ వేసుకుంటాను. మనం ఇంట్లో ఎలా తింటాం, ఏ కండిషన్లో తింటాం, ఎంత హైజీనిక్గా తింటాం, ఎంత టేస్ట్గా తినాలనుకుంటాం, దానికంటే ఒక 5-10% కస్టమర్లకు ఇవ్వాలన్న కాన్సెప్ట్ నా మైండ్లో ఉన్నది.
ఎంఆర్సీబీలో బిర్యానీ అనేది నెంబర్ 1 ఉంటుందండి. ఈ ఏరియా మొత్తం కూడా ఎక్సలెంట్ బిర్యానీ, మసాలా వైజ్ కానీ రైస్ వైజ్ కానీ బాస్మతి బియ్యం చూసుకున్నా సరే పీస్ చూసుకున్నా సరే నెంబర్ 1 ఉంటుంది. ఎక్సలెంట్ బిర్యానీ ఇది. అందరు రావచ్చు, ఫ్యామిలీ రావచ్చు, బ్యాచిలర్స్ కూడా రావచ్చు. సూపర్ సార్, సూపర్. మనం ఎలా తింటామో దానికంటే ఒక 5% ఎక్కువనే తినిపించాలి అనేది మైండ్లో ఫీడ్ అయి ఉన్నది. దానికి తగ్గట్టుగా స్టార్ హోటల్స్కి వెళ్ళామనుకోండి వాసు గారు, బిల్ ఏమో 1500, 2000 ఒక్కొక్క స్టార్టర్ ఉంటుంది. అందులో కరెక్ట్గా 4 ముక్కలు ఉంటాయి. అసలు ఏం తిన్నట్టు ఉంటుంది ఏంటి అది జనాలు అర్థం చేసుకోవాలి కదా, మనం చెప్పేది కాదు. కానీ ఇందాక మీరు బిర్యానీ ప్యాక్ చేసేటప్పుడు చూసా ఓవర్లోడ్ వేసేస్తున్నారు, అది ఇంకా జారిపోతుందేమో పడిపోతుందేమో అన్నట్టు. 180 రూపీస్లో చికెన్ బిర్యానీ ఎగ్జాంపుల్ చెప్తున్నా. 180 రూపీస్లో చికెన్ బిర్యానీ ఇద్దరు తినగలుగుతారు. ప్లస్ దాంట్లో ఒక చికెన్ లెగ్ జాయింట్, ఒక లాలీపాప్ పీసు, బాయిల్డ్ ఎగ్ కూడా 180 రూపీస్లో. బయట ఎట్లుంటాయండి రేట్లు? బయట నాకు తెలిసి 300 అబౌ ఉంటుంది. 300 అబో. సో మీరు క్వాంటిటీ పరంగా చూసుకున్నా, పాకెట్ పరంగా చూసుకున్నా, ఎంఆర్సీబీ బిర్యానీ ఫ్యాక్టరీ ఈజ్ లైక్ తోపెస్ట్ అంతే. అండ్ ఎంఆర్సీబీకి 31st రోజు ఓపెన్ అయిందని రీసెంట్గా తెలిసి. ఇంతకుముందు ఆఫీస్ దగ్గరలో ఉండే, అక్కడ మేము ఒక బాండ్ టైప్ పెట్టేసి ఎవ్రీ వీకెండ్ అక్కడికి వెళ్ళాలని డిసైడ్ అయిపోయి అక్కడ వెళ్తున్నాం. అన్ఫార్చునేట్ అక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ చేశారు. ఇది తెలియక మేము రాలేదు, ఇప్పుడు తెలిసింది. ఈరోజు థర్డ్ డే కంటిన్యూస్గా రావడం. ఫ్రెండ్స్కి తెలగానే వాళ్ళు ఇలా వెళ్దాం మాట్లాడేసుకొని తీసుకొచ్చేసాం. కానీ ఎంఆర్సీబీ బిర్యానీలో చాలా సూపర్ అండి. మా ఆఫీస్లో అందరు లవ్ చేస్తారు. సార్ బేసికల్గా ఫుడ్ బిజినెస్లోకి దిగాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని రోజులే హిట్ అవుతుంది, తర్వాత రోజుకు ఒక కొత్త బిర్యానీ పాయింట్, స్నాక్ పాయింట్ వస్తున్న నేపథ్యంలో అమ్మో అసలు మనం సెటిల్ అవుతామా అన్న ఒక భయం ఉంటుంది. అంటే జనాలు కొత్తదనాన్ని వెంటనే ఎక్కించుకుంటారు, స్లోగా ఇంకో కొత్తది వస్తే ఇక్కడ నుంచి మూవ్ అయిపోతారు. సో ఎప్పుడూ ఫుడ్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడం అనేది ఒక ఛాలెంజ్. ఇలాంటి ఛాలెంజెస్ మీరు ఏమైనా ఫేస్ చేశారా ఎంఆర్సీబీ బ్రాంచెస్ ఓపెన్ చేస్తున్నప్పుడు కానీ స్టార్ట్ చేసినప్పుడు కానీ? ఒక మంచి మాట చెప్పారు. ఎంఆర్సీబీ స్టార్ట్ చేయకముందు నేను ఒక చిన్నది చికెన్ షాప్ పెట్టాను. ఓకే. స్టార్టింగ్లో ఒక చికెన్ మీట్ షాప్ మనం పెట్టిన టైంలో, ఆ రోజులలో 1990లో ఎక్కడైనా చికెన్ షాప్స్, మటన్ షాప్ చూస్తే భయంకరంగా అనీజీగా గలీజ్గా ఉండేది. కాళ్ళ కింద తొక్కుకుంటూ చేసేవారు. అలాంటి స్టేజ్లో దీన్ని మార్చాలి, ఈ వ్యవస్థనంతా ఒక హైజీనిక్ కండిషన్లో తీసుకురావాలని ఒక మైండ్లో పెట్టుకొని అద్దాల మేడలకు తీసుకొచ్చాను. జేఎన్టీయూలో ఉంది మనది మెయిన్ బ్రాంచ్. ఇంటర్నేషనల్ అక్కడ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ పెట్టి ఒక 6000 SFTలో రా మెటీరియల్ సెక్షన్, కుకింగ్ సెక్షన్, రెస్టారెంట్ సెక్షన్ అన్ని రకాలు అప్పుడు 1998లో పెట్టి ప్రజలకు చూపించినాక మార్కెట్ మొత్తం చికెన్ షాపులన్నీ అద్దాల మేడలకు వచ్చినాయి. అదే టైంలో బిర్యానీ, కుండ బిర్యానీ అంటే మనమే ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేసాము. ఆ కుండ బిర్యానీకి వచ్చింది కూడా మన ఎంఆర్సీబీ దగ్గర నుంచి వచ్చింది. ఇంకోటి రోడ్ల మీద కర్రీ పాయింట్లు ఇవాళ ఇన్ని రకాల 100,000 వచ్చినాయి కూడా మన దిక్కులే వచ్చినాయి. ఓ అన్నీ మీరే స్టార్ట్ చేశారు అయితే? అప్పుడు కర్రీ ఇట్లా డిస్ప్లే కౌంటర్లు పెట్టి కర్రీస్ అని పెట్టి అమ్మేటోళ్ళం. అప్పుడు అంతా లైన్లో ప్రతి డిపార్ట్మెంట్లో లైన్లో నిలబడి తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. మీరు అప్పుడు మీరు పుట్టారో లేరో 1990లో 98లో. అటువంటిది ఇప్పుడు మార్కెట్లో చికెన్ అద్దాల మేడలకు వచ్చిందంటే మన దిక్కేలే, కర్రీ పాయింట్లు వచ్చినాయి మన దిక్కేలే, తర్వాత ఈ కుండ బిర్యానీ ఇంట్రొడ్యూస్ చేసింది మన దిక్కేలే. ఇవాళ ఫుడ్ కాన్సెప్ట్ అనేది ఇంత ఈ పాపులర్ అవ్వడానికి, ఇంత అంటే ఇన్ని రకాలుగా డెవలప్ అవ్వడానికి కారణం ప్రప్రదంగా మన ఎంఆర్సీబీ. ఎక్సలెంట్. దానికి మూలం మీరే సార్. ఎంఆర్సీబీ అంటేనే వాసు గారు. అదే. కాకపోతే కస్టమర్లకి ఒక చిన్న విన్నపం, ఎవరైనా పర్లేదు, మనం ఇంట్లో తింటాం కాబట్టి ఇంట్లో తిన్నటువంటి ఫుడ్ మేము అందిస్తున్నాం కాబట్టి మీరు కూడా ఉన్నవాళ్ళు, తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు అందరూ వచ్చి ఇది కరెక్టా కాదా ఒకసారి రండి. ఎంఆర్సీబీ బిర్యానీ ఫ్యాక్టరీ తెల్లాపూర్ రోడ్లో ఉన్నది. ఒకసారి విజిట్ చేయండి, చూడండి. చూసి ఏదైనా ఐటమ్ మీకు కావాల్సిన ఐటమ్ మీరు తినండి. తిన్న తర్వాత మీ ఒపీనియన్ కూడా మాకు చెప్పండి. ఒకవేళ మీరు సాటిస్ఫై అయితే చాలా సంతోషం. ఇంకా కూడా మీరు సాటిస్ఫై కాని విషయం ఉంటే చెప్పండి, మార్చుకుంటాం. మీకు కావాల్సినట్టుగా మేము అందిస్తాం. ఒకసారి అందరూ విజిట్ చేయాలని కోరుకుంటున్నాం. సూపర్ సార్. ఇంత ఓపెన్ ఛాలెంజ్ చేసిన తర్వాత జనాలకి ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది, ఇక్కడ సీత్రూ కిచెనే కాదు, వాసు గారి మనసు కూడా చాలా సీత్రూ. మీకు నచ్చితే ఓకే, నచ్చకపోతే మీరు ఇచ్చే ప్రతి కామెంట్ని యాక్సెప్ట్ చేస్తాము, మేమేమన్నా మార్చుకోవాలి అని అంటే మార్చుకుంటాము అని ధైర్యంగా చెప్తున్నారు. బట్ ఎనీవేస్, టేస్ట్ పరంగా కానీ, హైజీన్ పరంగా కానీ, స్టాండర్డ్ ఆఫ్ ఫుడ్ పరంగా కానీ
మోస్ట్ ఇంపార్టెంట్లీ మన పాకెట్లో బిల్లు పరంగా కానీ కడుపు నిండా తినాలి అనుకోవడంలో కానీ ఎలా చూసినా సరే ఎంఆర్సిబి బిర్యానీ ఫ్యాక్టరీ కొత్తగా ఓపెన్ చేశారు అట్ తెల్లాపూర్ రోడ్లో. ఇక్కడ ఉన్నటువంటి ఈ బిర్యానీ ఫ్యాక్టరీ ఇస్ లైక్ అమేజింగ్. భూలోకంలో అమృతాన్ని టేస్ట్ చేయాలి అంటే మా వాసు గారి ఎంఆర్సిబి బిర్యానీ ఫ్యాక్టరీకి విజిట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్ వాసు గారు, థ్యాంక్ యూ.